హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్యూటర్. ఈరోజు మనం 10th క్లాస్ బయాలజీలోని ఫస్ట్ లెసన్ అయిన లైఫ్ ప్రాసెస్ గురించి నేర్చుకుందాం. హౌ డూ వి టెల్ ది డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ లైవ్ అండ్ వాట్ ఈజ్ నాట్ అలైవ్? If you see a dog running or a cow chewing the cud or a man shouting loudly on the street, we know that these are living beings. ఒక కుక్క పరిగెత్తడం, గేదె నెమరు వేయడం, లేక ఒక వ్యక్తి స్ట్రీట్లో లౌడ్గా అరవడం లాంటివి చూసినప్పుడు ఆర్గానిజమ్స్ అనేవి అలైవ్ అని అనుకుంటాం. ఒకవేళ అదే వ్యక్తి నిద్రపోతుంటే అప్పుడు బ్రీతింగ్ లాంటివి గమనించి జీవం ఉందని తెలుసుకుంటాం. సో విజిబుల్ మూమెంట్స్ ద్వారా తెలుసుకుంటాం. మరి ప్లాంట్స్ అయితే గ్రీన్ లీవ్స్ చూపిస్తాం, కానీ నాన్ గ్రీన్ లీవ్ ప్లాంట్స్ సంగతి ఏంటి? ప్లాంట్స్ కాలం గడిచే కొద్దీ దాని యొక్క గ్రోత్ని బట్టి అది అలైవ్ అని డిసైడ్ చేసుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ప్లాంట్స్లో ఎటువంటి గ్రోత్ కనిపించదు. అలాగే టర్టిల్, క్రొకడైల్స్ లాంటి ఆర్గానిజమ్స్లో రెస్పిరేషన్కి ఎటువంటి విజిబుల్ మూమెంట్ గమనించం. సో విజిబుల్ మూమెంట్స్ ద్వారా ఆర్గానిజమ్స్ అలైవ్ అని డిసైడ్ చేయలేం. అలాగే స్మాల్ స్కేల్లో జరిగే మూమెంట్స్ని అయితే అసలు నేకడైతే గమనించలేం. ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యులర్ మూమెంట్స్. ఈజ్ దిస్ ఇన్విజిబుల్ మాలిక్యులర్ మూమెంట్ నెసెసరీ ఫర్ లైఫ్? అవును, అవసరం. దెన్ వై ఆర్ మాలిక్యులర్ మూమెంట్స్ నీడెడ్ ఫర్ లైఫ్? మనకు తెలుసు ఆర్గానిజమ్స్ వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్ అని. ఆర్గానిజమ్స్లో ఆర్గాన్స్ అనేవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టిష్యూస్ సిమిలర్ సెల్స్తో తయారై ఉంటాయి. సెల్స్ మాలిక్యూల్స్తో తయారై ఉంటాయి. అయితే వాతావరణంలోని మార్పులు మొదలైనటువంటి కారణాల వల్ల కాలం గడిచే కొద్దీ ఈ సెల్స్లోని మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ అవడం అనేది సహజం. సో అలాంటప్పుడు ఆర్గానిజమ్స్ సర్వైవల్ చాలా కష్టం. సో బ్రేక్ డౌన్ అయిన మాలిక్యూల్స్ రిపేర్ అవ్వడానికి కానీ రీప్లేస్ అవ్వడానికి కానీ ఈ మాలిక్యులర్ మూమెంట్స్ అవసరం. ఇలా మాలిక్యులర్ మూమెంట్స్ కోసం ఆర్గానిజమ్స్ సర్వైవల్ కోసం నిరంతరం కొన్ని ప్రాసెస్ని చేస్తాయి. అవే లైఫ్ ప్రాసెసెస్. వాట్ ఆర్ లైఫ్ ప్రాసెసెస్? ది మెయింటెనెన్స్ ఫంక్షన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ మస్ట్ గో ఆన్ ఈవెన్ వెన్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ పర్టికులర్. ఈవెన్ వెన్ we are just sitting in class, even if we are just asleep, this maintenance job has to go on. ఎటువంటి వర్క్ చేయని సందర్భంలో కూడా ప్రతి ఆర్గానిజంలో ఈ సెల్స్ అనేవి బ్రేక్ డౌన్ లేక డ్యామేజ్ అవ్వకుండా మెయింటెనెన్స్ ప్రాసెస్ అనేవి నిరంతరం జరగాల్సిందే. క్లాస్లో కూర్చుని ఉన్నప్పుడు కానీ కనీసం నిద్రపోతున్నప్పుడు కానీ ఈ మెయింటెనెన్స్ జాబ్ జరగాల్సిందే. ది ప్రాసెస్ విచ్ టుగెదర్ పర్ఫార్మ్ దిస్ మెయింటెనెన్స్ జాబ్ ఆర్ లైఫ్ ప్రాసెస్. సో కొన్ని రకాల ప్రాసెసెస్ కలిసి పనిచేస్తూ ఈ మెయింటెనెన్స్ జాబ్ చేస్తాయి. అవే లైఫ్ ప్రాసెసెస్. Since these maintenance processes are needed to prevent damage and breakdown,
energy is needed for them. This energy comes from outside of the body of the individual organism. So there must be a process to transfer a source of energy from outside of the body of the organism, which we call food, to the inside, a process we commonly call nutrition. వాతావరణం ఇతర కారణాల వల్ల జరిగే డ్యామేజ్ అలాగే బ్రేక్డౌన్ను ప్రివెంట్ చేయాలంటే ఈ మెయింటెనెన్స్ ప్రాసెసెస్కి ఎనర్జీ కావాలి. ఆర్గానిజమ్స్ ఈ ఎనర్జీని బయట నుండి పొందుతాయి. సో బయట నుండి ఎనర్జీని పొందడానికి ఆర్గానిజమ్స్ ఫుడ్ను లోపలికి తీసుకోవాలి. సో ఫుడ్ని లోపలికి తీసుకోవడానికి ఒక మెకానిజం కావాలి. ఇలా ఫుడ్ని లోపలికి తీసుకోవడాన్ని న్యూట్రిషన్ అంటాం. మనకు తెలుసు భూమి మీద ఆర్గానిజమ్స్ అనేవి కార్బన్ బేస్డ్ అని. సో ఫుడ్ కూడా కార్బన్ బేస్డ్గా ఉంటుంది. ఆర్గానిజమ్స్ బిల్డ్ అయిన కాంప్లెక్సిటీ రేంజ్ని బట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రాసెసెస్ను ఉపయోగిస్తాయి. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో న్యూట్రిషన్ అనేది ఎలా డిఫరెంట్గా ఉంటుందో చూద్దాం. న్యూట్రిషన్ అనేది 2 టైప్స్. ఒకటి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, సెకండ్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఫస్ట్ మనం ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. కార్బన్ అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఆటోట్రోఫిక్ ఆర్గానిజం ఆర్ fulfilled by photosynthesis. It is the process by which autotrophs take in substances from the outside and convert them into stored forms of energy. కొన్ని రకాల బ్యాక్టీరియా తప్ప మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అనేవి ఆటోట్రోఫిక్. ప్లాంట్స్ అనేవి కార్బన్ అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేవి ఫోటోసింథసిస్ ద్వారా పొందుతాయి. ప్లాంట్స్ అనేవి గాలి నుండి CO2ను అలాగే రూట్స్ నుండి వాటర్ను తీసుకుని సన్లైట్ సమక్షంలో ఆకులలోని క్లోరోఫిల్ని ఉపయోగించి గ్లూకోజ్ను తయారు చేస్తాయి. ఈ కార్బోహైడ్రేట్స్ ప్లాంట్స్కు శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. మిగిలినవి స్టార్చ్గా మార్చబడతాయి. ఇలాగే మన హ్యూమన్స్లో కూడా మిగిలిన ఎనర్జీ గ్లైకోజన్ రూపంలో స్టోర్ చేయబడుతుంది. ఇక్కడ చూస్తే ఇది లీఫ్ యొక్క క్రాస్ సెక్షన్. దీన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే ఇలాంటి గ్రీన్ డాట్స్ చూస్తాం. ఇవి క్లోరోప్లాస్ట్స్. ఈ క్లోరోప్లాస్ట్స్ క్లోరోఫిల్ అనే ఆర్గనల్స్ కలిగి ఉంటాయి. ఈ క్లోరోఫిల్ వల్ల ఆకులకు గ్రీన్ కలర్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా క్లోరోఫిల్ అనేది ఫోటోసింథసిస్కి అవసరం అని తెలుసుకుందాం. టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ విత్ వ్యారిజేటెడ్ లీవ్స్. ముందుగా వ్యారిజేటెడ్ లీవ్స్ కలిగిన ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్ లేక క్రోటాన్స్ లాంటి ఒక పాటెడ్ ప్లాంట్ని తీసుకోవాలి. ఈ ప్లాంట్ని 3 రోజులు డార్క్ రూమ్లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ప్లాంట్లోని స్టార్చ్ అనేది యూజ్డ్ అప్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్లాంట్ని సన్లైట్లో 6 అవర్స్ ఉంచాలి. ఇప్పుడు ఆ ప్లాంట్ యొక్క ఒక లీఫ్ని ప్లక్ చేసి అంటే కట్ చేసి ఒక షీట్ ఆఫ్ పేపర్ ద్వారా ఆ గ్రీన్ ఏరియాస్ని ట్రేస్ చేయాలి. తర్వాత ఈ లీఫ్ను కొన్ని మినిట్స్ బాయిలింగ్ వాటర్లో ఉంచాలి.
ఇలా ఫ్యూ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఈ లీఫ్ని ఆల్కహాల్ ఉన్న బీకర్లో ఇమ్మర్స్ చేయాలి. ఇప్పుడు మనం కేర్ఫుల్గా ఈ బీకర్ను వాటర్ బాత్లో ఉంచి మళ్ళీ తిరిగి బాయిల్ అయ్యేలా చేయాలి. కొంతసేపటికి ఆ లీఫ్ యొక్క కలర్ అనేది మారుతుంది. ఇలా కలర్ మారిన ఈ లీఫ్ని ఇప్పుడు డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్లో కొన్ని నిమిషాలు ఉంచాలి. తర్వాత ఈ లీఫ్ని ఆ అయోడిన్ సొల్యూషన్లోంచి బయటికి తీసి చూస్తే ఈ లీఫ్ యొక్క కలర్ అనేది చేంజ్ అయినట్టు మనం గమనిస్తాం. ఇంతకుముందు మనం ట్రేసింగ్ చేసిన పేపర్ని ఈ లీఫ్ని కంపేర్ చేసి చూస్తే లీఫ్ యొక్క గ్రీన్ ఏరియాస్ డార్క్ బ్లూ కలర్లోకి మారటం మనం గమనిస్తాం. ఈ డార్క్ బ్లూ ఏరియాస్ ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ని సూచిస్తాయి. సో మనం ఈ ప్లాంట్ని సన్లైట్లో ఉంచినప్పుడు ఈ గ్రీన్ ఏరియాస్లో ఫోటోసింథసిస్ అనేది జరిగి స్టార్చ్ అనేది ఫామ్ అయింది. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా క్లోరోఫిల్ అనేది ఫోటోసింథసిస్కు అవసరమని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఎక్స్పెరిమెంట్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసింథసిస్కు అవసరమని తెలుసుకుందాం. లీఫ్ యొక్క క్రాస్ సెక్షన్ చూస్తే ఇవి గాడ్ సెల్స్, ఇవి ఎయిర్ స్పేసెస్. ఈ టైనీ పోర్స్ ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజెస్ జరుగుతాయి. గ్యాసెస్ ఎక్స్చేంజెస్ అనేవి స్టెమ్స్ అలాగే రూట్స్ ద్వారా కూడా జరుగుతాయి. వాటర్తో ఈ గాడ్ సెల్స్ నిండినప్పుడు ఈ గాడ్ సెల్స్ స్వెల్ అవుతాయి. అలాగే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఈ గాడ్ సెల్స్లోని వాటర్ ఎవాపరేట్ అవడం, గాడ్ సెల్స్ షింక్ అవడం అనేది నిరంతరం జరిగే ప్రాసెస్. కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేనప్పుడు గాడ్ సెల్స్ మూసుకుపోతాయి. ఇలా గాడ్ సెల్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద్వారా గ్యాసెస్ అండ్ వాటర్ ఎక్స్చేంజెస్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా CO2 అనేది ఫోటోసింథసిస్కి అవసరం అని తెలుసుకుందాం. టేక్ 2 healthy potted plants which are nearly the same size. 2 సమానమైన సైజులో ఉన్న పాటెడ్ ప్లాంట్స్ని తీసుకోవాలి. కీప్ దెమ్ ఇన్ ఎ డార్క్ రూమ్ ఫర్ 3 days. 3 రోజులు డార్క్ రూమ్లో ఉంచాలి. ఇప్పుడు ఈ 2 ప్లాంట్స్ని సపరేట్ గ్లాస్ ప్లేట్స్లో ఉంచాలి. అయితే ఒక ప్లాంట్ పక్కన వాచ్ గ్లాస్లో పొటాషియం హైడ్రాక్సైడ్ను ఉంచాలి. ఇప్పుడు ఈ 2 ప్లాంట్స్ని సపరేట్గా బెల్ జార్స్తో కవర్ చేయాలి. ఇప్పుడు ఈ 2 బెల్ జార్స్ని గ్లాస్ ప్లేట్స్తో వ్యాస్లైన్ ఉపయోగించి సీల్ చేసేయాలి, ఎయిర్ టైట్ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ ప్లాంట్స్ని సన్లైట్లో 2 hours పాటు ఉంచాలి. ఒక గ్లాస్ ప్లేట్లో మనం ముంచిన పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి పొటాషియం కార్బోనేట్ అలాగే వాటర్ ఫామ్ అవుతుంది. సో ఈ బెల్ జార్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉండదు. 2 hours తర్వాత బోత్ ప్లాంట్స్ యొక్క లీవ్స్ ప్లక్ చేసి ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్లో మనం స్టార్చ్ టెస్ట్ను చేయాలి. Do both the leaves show the presence of the same amount of starch?
ఇక్కడ చూస్తే పొటాషియం హైడ్రాక్సైడ్తో ఉంచిన ప్లాంట్ యొక్క లీఫ్ అనేది లెస్ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ అనే దాన్ని చూపిస్తుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫోటోసింథసిస్కు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని తెలుసుకుంటాం. అయితే ప్లాంట్స్ బాడీ బిల్డ్ చేసుకోవడానికి ఇంకా అదర్ రా మెటీరియల్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్ అండ్ మెగ్నీషియం లాంటివి కావాలి. ప్లాంట్స్ వీటిని సాయిల్ నుండి రూట్స్ ద్వారా తీసుకుంటాయి. నైట్రోజన్ అయితే ప్రోటీన్స్ తయారు చేయటంలో ప్లాంట్స్కు ఎంతో అవసరం. సో ఇలా ప్లాంట్స్లో న్యూట్రిషన్ అనేది ఉంటుంది.